హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలు. మేము పౌర్ణమి రోజైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ దీపారాధన చేసుకుని హారతి కర్పూరం కూడా వెలిగించుకుని కొబ్బరికాయ కూడా కొట్టుకుని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఈ పౌర్ణమి, భోగి అలాగే సోమవారం రావడం వల్ల భక్తులైతే ఎక్కువగా వచ్చారండి. 10 లక్షల వరకు భక్తులైతే వచ్చారు. గిరి ప్రదక్షిణకు కూడా చాలా టైం పట్టిందండి. మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అయ్యింది. జనం ఎక్కువగా ఉండడం వల్ల టెంపుల్స్ దగ్గర అయితే 2 అవర్స్ 4 అవర్స్ కూడా పట్టింది. అందువల్ల ఈవినింగ్ అయిపోయిందండి. లేదంటే ఉత్త రోజుల్లో వెళ్తే 4 అవర్స్లో మీకు గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఈ గిరి ప్రదక్షిణలో మనకి 8 శివలింగాలు అయితే దర్శనమిస్తాయండి. 8 శివలింగాలు కూడా నేను ఫొటోస్కు అలాగే స్క్రీన్ మీద పేర్లు కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ అడుగడుగునా కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ నేమ్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తూ ఉంటాను. స్వామివారి దర్శనం సరిగ్గా అయినా అవ్వకపోయినా మీకైతే ఫోటో స్క్రీన్ మీద అయితే వస్తుందండి. ఏ శివలింగం అయితే ఆ శివలింగం ఫోటో అయితేని ఇలా అయితే మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్న ఫీల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఓం నమః శివాయ అనుకుంటూ ముందుగా ఇంద్రలింగం అండి. ఇంద్రలింగం కూడా దర్శనం చేసుకుని ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇలా ఎక్కువ టెంపుల్స్ అయితే ఉన్నాయండి. కొన్ని టెంపుల్స్ అయితే తెల్లవారుజామున గురించి ఇంకా ఓపెన్ చేయలేదు, కొన్ని మాత్రమే ఓపెన్ చేశారండి. అలా ప్రతి టెంపుల్ దగ్గర కూడా హారతి కర్పూరం వెలిగించుకుంటూ ముందుకు సాగుతున్నాం దర్శనం చేసుకుంటూ. ఇక్కడైతే గణపతి టెంపుల్ ఉందండి. వినాయకుని కూడా దర్శనం చేసుకుని ప్రదక్షిణ అయితే కొనసాగుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇదైతే అగ్ని తీర్థం అండి. లోపల కోనేరు ఉంది, ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చే శివలింగం అగ్నిలింగం. ఓం నమః శివాయ. ఇక్కడ కూడా దీపారాధన చేసుకుని హారతి కర్పూరం వెలిగించుకుని స్వామివారి దర్శనం చేసుకుని అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. చాలా ఎక్కువ జనం అండి. క్యూ లైన్లో ఉండి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ మౌనంగా ప్రతి టెంపుల్ దర్శనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదైతే అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అండి. ఈ ఆశ్రమం తీద్దాం వీడియో అనుకున్నాను కానీ కుదరలేదు. ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేసి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. అందువల్ల వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడ కూడా గణపతి టెంపుల్ అండి, ఇంకా ఓపెన్ చేయలేదు. ఒకసారి అలా స్మరించుకొని హారతి కర్పూరం వెలిగించుకుని ముందుకి సాగిపోవడమేనండి. ఇక్కడ చూసారు కదా అరుణాచల కొండ అండి. అరుణాచలం మంచుతో కప్పబడి ఉంది. తెల్లవారుజామున గురించి అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. స్వామి దర్శనం కూడా బాగా జరిగింది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకుని ముందుకు సాగిపోదాం. ఇక్కడైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారండి. రోడ్ సైడ్ అయితే షాపింగ్ అన్నీ ఉన్నాయండి. అలసిన వారికి వాటరు అలాగే కొబ్బరి బొండాలు, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే శివలింగం యమలింగం. చూసారు కదండి, ముఖద్వారం వరకే తీయడం కుదిరింది. అందువల్ల మీకు ఫోటో అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఓం నమః శివాయ.
యమలింగం కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం. ఇక్కడ 8 శివలింగాలు కూడా ఒకే రకంగా ఉంటాయండి. ఇక్కడ నందీశ్వర టెంపుల్ అండి. నందీశ్వరిని కూడా దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకుని ముందుకు సాగుతున్నాం. ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయండి. ఏ శివలింగం తర్వాత ఏ శివలింగం వస్తుందని తెలియడానికి ఎక్కడికక్కడ బోర్డ్స్ మీద అయితే పెడుతున్నారు. అలాగే అడుగడుగునా కూడా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. ఓం నమో వెంకటేశాయ. చూసారు కదండి, ఇలా బోర్డులు అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఏ శివలింగం ఎంత దూరంలో ఉంది అనేది. ఇదైతే దూర్వాస మహర్షి టెంపుల్ అండి. ఇక్కడ ఎల్లో కలర్ క్లాత్ అయితే అమ్ముతున్నారు. ఇలా చెట్లకి ముడుపు కడుతున్నారండి. పిల్లలు పుట్టని వారు, అలాగే కళ్యాణం జరగని వారు ఇలా కడితే త్వరగా కళ్యాణం జరుగుతుంది, అలాగే పిల్లలు పుడతారని ఇక్కడ నమ్మకం. అందువల్ల అందరూ కూడా ఇక్కడ ముడుపు కడుతూ ఉన్నారు. నెక్స్ట్ అయితే నాగదేవత టెంపుల్ అండి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నాగదేవత టెంపుల్ గుడి ప్రాంగణంలోనే నాగదేవత ప్రతిమలు కూడా ఉన్నాయండి. వాటికి కూడా ప్రదక్షిణగా చేసి ముందుకి ప్రదక్షిణ కొనసాగుతుంది. సంకల్పం అనేది ఉంటే ఎవరైనా సరే ఏదైనా చేయొచ్చు అని అనడానికి ఇదే కారణం అండి, నిదర్శనం. చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. స్వామివారిని తలుచుకుంటూ మౌనంగా స్మరిస్తూ ముందుకు సాగుతున్నారు. నెక్స్ట్ అయితే నైరుతి లింగం టెంపుల్ ఇదేనండి. నైరుతి లింగం దగ్గర కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం. చాలామంది సాధువులు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి. ఇక్కడైతే ఒక శివాలయం వచ్చింది. శివాలయం దర్శనం కూడా చేసుకుని వెళ్దాం అండి. ఇవేనే కాదు, నవగ్రహాల టెంపుల్, రాములవారి టెంపుల్, ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలా బాబా టెంపుల్, ఇలా ఎక్కువగా టెంపుల్స్ అండి. అడుగడుగున టెంపుల్స్ ఉంటాయి. మనం దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే అలసట అన్నది రాదండి. ఇదైతే బాబా టెంపుల్ అండి. సాయిబాబా టెంపుల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. బాగా పెద్దవాళ్ళు చూసారు కదండి, అలసిపోయినప్పుడు ఇక్కడ మసాజర్లు కూడా ఉన్నాయి. ఇదైతే సూర్యలింగం టెంపుల్ అండి. ఇది బాబా టెంపుల్. మసాజర్లు కూడా ఉన్నాయండి. పెద్దవాళ్ళు కాళ్ళు నొప్పులుగా ఉన్నా సరే 5 minutesకి 50 రూపీస్ చొప్పున తీసుకుంటున్నారు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. స్వామివారి పాదాలు, అలాగే విగ్రహం చాలా పెద్దగా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ ఆర్గానిక్గా అరటి పువ్వుతో చేశారండి. ఇవి వడలు చాలా బాగున్నాయి. ఎవరికైనా దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ అయితే వరుణలింగం. ఓం నమ శివాయ. వరుణలింగం టెంపుల్ కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్దామండి. చూసారు కదండి, సాధువులు కూడా ప్రదక్షిణ చేస్తూ అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకుంటూ ప్రదక్షిణ అయితే కొనసాగుతుంది. ఇక్కడైతే వారాహి మాత టెంపుల్ అండి. చాలా పెద్దగా ఉన్నారు అమ్మవారు. ఇటువైపు అయితే అర్ధనారీశ్వర టెంపుల్. ఇది కాళీమాత టెంపుల్ అండి. ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. గాయత్రి మాత, కాళీమాత అయితే ఉన్నారు. ఇది వినాయక టెంపుల్. ఇలా అన్ని టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుంటూ జనం ఎక్కువగా ఉండడం వల్ల ఈవినింగ్ అయిపోయిందండి.
మాకైతే ఇదైతే వాయులింగం అండి. నెక్స్ట్ టెంపుల్ ఇదేనండి. టెంపుల్ ముందు భాగం వాయులింగం కూడా దర్శనం చేసుకుందాం. ఓం నమః శివాయ. ఇదైతే వీరభద్రుడి టెంపుల్ అండి. ఇదేనండి చంద్రలింగం టెంపుల్. ఓం నమః శివాయ. ఇక్కడైతే పెద్ద శివలింగం ఉందండి. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సరే నందీశ్వరుడు శివయ్యను చూస్తూ ఉంటాడు. అలాంటిది ఇక్కడ నందీశ్వరుడు అయితే బయటకు చూస్తూ ఉన్నాడండి. దానికి కారణం ఏంటా అని అడుగుదాం అనుకుంటే ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందండి. వాళ్ళంతా బిజీగా ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అడగలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నందీశ్వరుడు శివయ్యను చూడకుండా బయటకు చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ శివలింగం అయితే కుబేరలింగం అండి. ఇదేనండి టెంపుల్. ఓం నమః శివాయ. సంక్రాంతి భోగి కదండి, అందుకని మార్కెట్ అయితే చాలా రష్గా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ పూజ దగ్గర ఉపయోగించుకుంటారంట. మార్కెట్లోకి వచ్చేసాయండి. తంగేడు పూలు, అలాగే గుమ్మడికాయ, చెరుకు గడలు, పసుపు కొమ్ముల మొక్కలు, ఇవన్నీ కూడా. ఇదైతే ముక్తిధామ్ అండి. ఇక్కడైతే మాకు 4 hours పట్టిందండి ముక్తిధామ్కి. భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ముక్తిధామ్లోంచి ఒక్కొక్కరిగా రావడం వల్ల చాలా టైం పట్టేసిందండి. చుమించుగా 4 to 5 hours అయితే ఇక్కడే టైం పట్టేసింది. చూసారు కదండి, ఎంత లావుగా ఉన్నవారైనా సరే ఈజీగా ఈ ముక్తిధామ్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇదేనండి ముక్తిధాము. ఇటువైపు నుంచి అటువైపుకి రావడమే. అక్కడి నుంచి అయితే కొంచెం సిటీలోకి వస్తామండి. కొంచెం రష్గా ఉంటుంది. అలాగే సంక్రాంతి షాపింగ్ హడావిడితో మార్కెట్ అంతా చాలా హడావిడిగా ఉంది. భోగి సంక్రాంతి గురించి మార్కెట్ అంతా కూడా చాలా హడావిడిగా ఉంది. లాస్ట్ శివలింగం అండి, ఈశాన్యలింగం. ఓం నమః శివాయ. ఇదేనండి లాస్ట్ శివలింగం, ఈశాన్యలింగం. ఇక్కడి నుంచి 2 kilometers దూరంలో రాజగోపురం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా దీపారాధన చేసుకుని హారతి కర్పూరం వెలిగించుకొని స్వామివారి దర్శనం చేసుకుని రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. రాజగోపురం దగ్గర కూడా హారతి కర్పూరం వెలిగించుకొని ఒక్కసారి స్వామివారిని స్మరించుకుని గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసామండి. స్వామివారి అనుగ్రహం వల్ల గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా జరిగింది. స్వామి దర్శనం అంతా కూడా బాగా జరిగింది. ఈ వీడియో వల్ల మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నంత ఫీల్ అయితే మీకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ కంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.